నా పేరు కౌండిన్య ప్రసాద్, అడిక్మెట్ డివిజన్. ఇక్కడ ఆ, నగర కార్యవర్గ సభ్యుని నేను. మాజీ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యుని కూడా. అయితే రాబోయే ఎలక్షన్స్లో ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏదైతే ఉన్నాయో కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ గారని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం. సుమారు 400 పైచిలుకు ఓట్లు ఆయన సాధించే అవకాశం ఉంటుంది. ఎందువల్లనంటే 400 పైచిలుకు సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే గడిచిన 10 సంవత్సరాల యొక్క ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఇవన్నీ చూసి ప్రజల్లో చాలా మార్పు, ప్రజలు ఏదైతే మార్పు ఆశించారో ఆల్మోస్ట్ వాళ్ళు రీచ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్, ప్రజలకి అందరికీ ఆరోగ్యం, అణగారి వర్గాలకి సామాజిక భద్రత, ప్లస్ సాధికారిక మహిళలకు భరోసా, రైతు సంక్షేమ భరోసా, ఇవే కాకుండా ఎప్పటి నుంచో పరిష్కృతం కానటువంటి ఆర్టికల్ 370 కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఇవన్నీ కూడాను పెండింగ్ అన్నీ కూడాను నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ప్రజలకి ఒక భరోసా కల్పిస్తూ నేను మీ వెనకాల ఉన్నాను అనే భావన కల్పిస్తూ వచ్చాడు. కాబట్టి రాబోయే ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పడానికి ఎలాంటి యొక్క సంశయం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటివరకు భారతదేశం మనం ఇన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది అని మన చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్నాం. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మనం అభివృద్ధి చెందిన వరుసలో మన భారతదేశాన్ని చిత్రపటంలో నిలిపాడ ఘనత నరేంద్ర మోడీ గారికే చెందుతుంది. ఈ పేమెంట్ విషయంలో కూడాను, డిజిటల్ పేమెంట్ విషయంలో కూడాను ఈ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి. కాబట్టి ఈ రాబోయే ఎలక్షన్స్ అన్నీ కూడాను ఏవైతే మన మెంబర్ ఆఫ్ పార్లమెంటు రాబోయే ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ గారే అని చెప్పడానికి నేను ఎలాంటి సంశయం కల్పించట్లేదు. నా పేరు నరేష్ కుమార్ అండి. నేను అడిక్మెట్ వాస్తవ్యుని. ఈసారి 2024లో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. ఎందుకంటే వారు చేసిన అభివృద్ధి పనులు కూడా అలా ఉన్నాయి. కశ్మీర్లో ఇప్పటి వరకు రాళ్లతోని తిరిగే యువతకి ఉపాధితో ఆన్సర్ చెప్పిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వారు ప్రతిసారి 500 కోసం రాళ్ళు తీసుకొని వెళ్ళే స్టేజ్ నుంచి ఈరోజు వాళ్ళు సొంతగా వాళ్ళ కారమే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకునే స్టేజ్కి కశ్మీర్ని తెచ్చారంటే అది ఒక నరేంద్ర మోడీ గారితోనే సాధ్యం. అది ఒక్కటే కాకుండా డిజిటల్ పేమెంట్లు కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, దేశంని 2014కి 2014కి ముందు భారతదేశం కింది నుంచి 2వ స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థలో. అలాంటిది వారు వచ్చిన 10 సంవత్సరాలలో ఫస్ట్ నుంచి 5వ స్థానంకి వచ్చేసింది. 5వ స్థానంలో నించుందంటే అది ఓన్లీ భారతీయ జనతా పార్టీ మరియు నరేంద్ర మోడీ గారి వైఖరి, ఈ దేశం పట్ల వారికి ఉన్న ప్రేమ, అభిమానం, వారి సొంత లాభాల కోసం ఏది పనిచేయకుండా ప్రజల కోసం పాటుపడే ఏకైక నాయకుడు ఈ ప్రపంచంలో అంటే అది నరేంద్ర మోడీ గారే అని గర్వంగా చెప్తూ ఇస్ బార్ 400 పార్ అనే నినాదాన్ని ప్రజలు ఖచ్చితంగా చేస్తారు, అయి చూపిస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధాని చేయడం ఖాయమని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతిపక్షము ఎక్కడా లేదు, ఓన్లీ తెలంగాణలోనే వచ్చింది. తెలంగాణలో దేశంలో కాంగ్రెస్ 18 స్టేట్లలో ఎక్కడా వద్దనుకున్న కాంగ్రెస్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. దేశంలో ఎక్కడా వద్దనుకున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు కొన్ని అనివార్య కారణాల వల్ల తెచ్చుకున్నారు తప్ప కాంగ్రెస్ని 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్ని వద్దు అని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ముందు ఢిల్లీలో ఇస్తారని అవకాశం కూడా లేదు. కాంగ్రెస్ ఓన్లీ 30 స్థానాలకే పరిమితం అయిపోతుందని ఖచ్చితంగా చెప్పదలుచుకుంటున్నాను. నా పేరు కీర్తి రమేష్. నేను టైలర్ను, వృత్తిపరంగా టైలర్ను. మోడీ కాబోయే ప్రధాని మోడీ, నరేంద్ర మోడీ. కారణాలు చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఒకటి, దేశం గురించి చాలా చేస్తున్నాడు. ఇంకోటి అయోధ్య దాని గురించి అయినా, ఇంకా కాబోయే అన్నీ చాలా మటుకు చేస్తున్నాడు. దానికి కాబోయే ప్రధాని మోడీ అని అనుకుంటున్నాను. మోదీ మన ఇండియా డెవలప్ అయిందంటే ఆయననే. మన ఇస్రో అయినా, మనం ఏ ముందు స్టెప్ వేస్తున్నా మన మిలిటరీనైనా డెవలప్ చేసిండు, మన స్పేస్ అన్ని డెవలప్ చేసిండు, మళ్ళీ మన కొంతమంది కళలని చేసిండు. ఇంకా స్టూడెంట్స్కి కూడా కొంచెం ఆయన వచ్చినాక ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది.
అట్లా ఆయననే అనుకుంటున్నాం. ఏం చేసింది 6 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, స్కాలర్షిప్లు పడతలేవు, ఏం పడతలేవు, వేస్ట్. 6 months అవుతుంది, అవేవో పేపర్లు రాపించుకొని పోయిండు. ఆ పార్టీ అంటే స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎందుకు గెలిపించినాం? సెంట్రల్లో గెలుస్తే ఇక్కడ గెలుస్తా అంటే మళ్ళీ రిజైన్ చేసి వెళ్ళిపోమని అవసరం లేదు. మాకు ఏమని మేము పాలించుకుంటాం, ఇచ్చేసి వెళ్ళిపోమను, మూసుకొని సైన్ పెట్టేసి ఇంట్లో వండుకోమని రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎందుకు వద్దనుకుంటున్నా అంటే మాకు కావాల్సినవి అన్నీ ఇవ్వలే. ఇప్పుడు ఆ సెంట్రల్లో గెలుస్తానే ఇస్తా అంటే మనం చెప్పలేము ఏ టైంలో ఎవరో గెలుస్తారో. మాకు కావాల్సినవి ఇవ్వలే. ఇప్పుడు లేడీస్కి ఫ్రీ బస్ పెట్టిండు. మాకు పొద్దున ఎంత జల్దీ బయలుదేరినా వాళ్ళందరూ ఎక్కేస్తారు, మాకు సీట్లు ఏం లేవు. అన్నీ వాళ్ళకే ఫ్రీ. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ దాంట్లో పోయి కూర్చుంటే మాకు తిడతారు, ఓకే వెనకాల దాంట్లో కూడా వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఇక మాకు ఉన్న సీట్లు పోయినాయి, అన్నీ పోయినాయి. అందుకనే మాకు కాంగ్రెస్ వద్దు, బీజేపీయే కావాలి. మోదీ సార్, మళ్ళీ మోదీ వస్తారు. ఎందుకంటే రామ మందిరం కట్టాడు కాబట్టి కంపల్సరీ మోదీ కంపల్సరీ వస్తారండి. లేదు, అన్ని బేస్ ఉన్నాయండి, ప్రతి ఒక్క దాంట్లో బేస్లో ఉంది. మన ఈ డెవలప్మెంట్ కానీ ఇండియా గురించి ఆర్టికల్ 370 రద్దు చేయించిన గురించి, ట్రిపుల్ తలాక్, ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కానీ ఏదైనా డెవలప్మెంట్ అనేది మోదీ వచ్చిన తర్వాతనే అయింది. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నా చేయలేదండి. లేదు, అన్ని స్కామ్లే చేశారండి, అంతకుమించి ఏం చేయలేదు, అన్ని స్కామ్లే. నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే తను చాలా ఆధ్యాత్మికత ఉంటుంది తనకి, అలాగే దేశం మీద ఒక భక్తి ఉంటుంది. అందుకోసమని తను కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. లేదు, ఎందుకంటే మాకు మోడీ మీద చాలా విశ్వాసం ఉంది. ఈ 10 సంవత్సరాల్లో తను పాలించిన విధానం చూస్తే మాకు తన మీద చాలా నమ్మకం ఉంది. అందుకోసమనే మోడీ గారు రావాలని మేము కోరుకుంటున్నాం. మోడీ గారండి, మోడీ గారే. గత 10 సంవత్సరాలు ఆయన పాలన, యాంటీ కరప్షన్, మన ఇండియా ఫైనాన్షియల్ స్టేటస్ ఇంతకుముందు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది, అంటే ప్రపంచంలో ఎన్నో స్థానంలో మనం ఉండింది, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇవన్నీ చూస్తే 100% మోడీని వస్తుంది. బీజేపీ